మీరు మా ప్రభువా, జీవం కలిగిన మా తండ్రి, ఈ లోకంలో ఎన్నిక లేనటువంటి మమ్మల్ని ప్రభువా మీరు ప్రేమించి, ప్రభువా మా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి మరణమును జయించి సజీవుడిగా తిరిగి లేచిన మా ప్రభువా, ఈ బంగారు పాదముల వందనాలు స్తోత్రాలు ప్రభువా. మరి ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మీరు జీవించండి ప్రభువా. వాక్యపు వెలుగులో మా జీవితాన్ని పరిశీలించుకొని యోగ్యమైన రీతిలో ప్రభువా వాళ్ళలో పాల్గొని పొందుకు ప్రభువా మీరే సహాయం చేయమని, ఎన్నిక లేనటువంటి మనిషి మాత్రం మీరు మరుగుపరుచుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి మరి వాక్య భాగంలో రాజు అయినటువంటి హిజ్కియా మనకు కనబడుతూ ఉన్నాడు. రాజు అయితే ఈ రాజు ఈ లోకంలో మరి ఎలా ప్రవర్తించాడో, మరి ఎలా జీవించాడో, దేవుని కోసం ఎలా మరి తన జీవితాన్ని కొనసాగించాడో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, రాజు అయిన హిజ్కియా మరి ఏలను ఆరంభించినప్పుడు మరి 25 ఏళ్ళ వాడై, చూడండి 29 సంవత్సరములు గలవాడై, అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబీయా. అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. యథార్థమైనటువంటి ప్రవర్తన. ఈ లోకంలో మరి యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి మన జీవితాల్లో, ఈ లోకంలో మనం జీవించినంతకాలం కూడా యథార్థముగా, పరిశుద్ధులంగా, నీతిమంతులంగా, నిర్దోషులముగా, ఈ లోకంలో నిష్కపటంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. యేసు ప్రభువుని నమ్ముకోకముందు మన పాత జీవితం అది దేవునికి వ్యతిరేకమైనటువంటిది, దేవునికి ఇష్టం కానిటువంటిది. అయితే యేసు ప్రభువుని నమ్మిన తర్వాత ఈ లోకంలో మనం ఎలా జీవించాలంటే యథార్థముగా జీవించాలి, పరిశుద్ధులంగా జీవించాలి. అందుకని మొదటి పేతురు అంటాడు కదా, నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులయ్యుండుడి. యథార్థత, పరిశుద్ధత ఇవన్నీ ఒకే అర్థాన్ని చూపిస్తూ ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఈ లోకంలో యథార్థంగా జీవించాలి, యథార్థంగా ప్రవర్తించాలి. యథార్థమైనటువంటి ప్రవర్తన అది దేవునికి ఇష్టమైనటువంటిది, యథార్థమైనటువంటి జీవితం. ఈ యథార్థత అంటే ఏమిటంటే మనం దేవుని దృష్టిలో మనం నీతిమంతులంగా బ్రతకాలి. మన జీవితంలో ఎటువంటి పాపానికి, శాపానికి మనం చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. ఈ లోకం అంతా దేంతో నిండిపోయింది? పాపంతో నిండిపోయింది, అవినీతితో, అక్రమంతో, మోసంతో నిండిపోయింది. అయితే ఇటువంటి మరి ఈ లోకంలో మనం పరిశుద్ధులంగా, యథార్థవంతులంగా మనం ఈ లోకంలో జీవించాలి. చూడండి, రాజు అయినటువంటి హిజ్కియా ఒక దేశాన్ని పరిపాలన చేస్తూ మరి ఎంతగా దేవుని కొరకు బ్రతికాడో ఒక మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఈ 2వ దినవృత్తాంత గ్రంథము 31వ అధ్యాయము మరి 20వ వచనం చదవండి. 20వ వచనం, 20వ వచనం, 31, 29, 20వ వచనం. హిజ్కియా యోధా దేశం అంతటను ఏలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పనిచేస్తూ వచ్చాను. మరి రాజులు పనిచేస్తారా? రాజు ఎవరు? ఈయన హిజ్కియా ఎవరు? ఒక రాజు కదా. మరి పని ఎవరు చేస్తారు? ఒక ఉద్యోగస్తులు పనిచేస్తారు.
ఒక చేతి పని కలిగినటువంటి వాడు పనిచేస్తారు. మరి అలాగే ఈ లోకంలో మరి ఇంటి పనులు, మరి పొలం పనులు, ఇవన్నీ పని చేస్తూ వచ్చిననుంది. అయితే ఈ పరిపాలన అనేది దేశాన్ని పరిపాలించడం కూడా, అది కూడా ఒక పని అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటది? పని. ఒక స్కూల్లో కానీ, ఒక ఉద్యోగంలో కానీ, ఎక్కడైనా కానీ మనం పనిచేసేటప్పుడు ఎట్లా పనిచేయాలి? యథార్థముగాను, నమ్మకముగాను. ఎలా పనిచేశాడు? యథార్థముగా. చూడండి, 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తాడు. ఎలా పనిచేశాడు? రాజు అయినటువంటి హిజ్కియా యెహోవా దృష్టికి అనుకూలముగాను, యథార్థముగాను, నమ్మకముగాను పని చేస్తూ వచ్చెను. యెహోవా దృష్టికి అనుకూలము. మొట్టమొదటిది అనుకూలం. అనుకూలం అంటే ఏంటి? దేవునికి ఇష్టమైంది. ప్రతికూలం అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటిది. దేవునికి ఇష్టంగాని మనం పనిచేసినప్పుడు అది దేవునికి ఎలా ఉంటుంది? వ్యతిరేకంగా ఉంటుంది. అది అనుకూలత అనిపించదు. దేవుడు ఏ పని చేస్తే దేవుడు మనం ఇష్టపడతాడో, దేవుడు సంతోషిస్తాడో, అలాంటి విధంగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే ఆనాడు హిజ్కియా ఈ లోకంలో జీవించి ఉన్నప్పుడు అలాగ చేశాడు, అలాగ పనిచేస్తూ వచ్చాడు. ఈనాడు లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే యెహోవా దృష్టికి అనుకూలముగాను, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం కలిగి బ్రతకాలి మనుషులు. దేవునికి అనుకూలంగా ఎప్పుడు మానవుడు జీవిస్తాడు? దేవుని భయం మనిషిలో ఉన్నప్పుడు, అయ్యో ఈ దేవునికి వ్యతిరేకమైంది, నేను చేయకూడదనే భయం ఉంటుంది. దేవునికి అనుకూలమైనటువంటి మాటలే మనం మాట్లాడాలి, మన పనులు చేయాలి. మన యొక్క జీవితం, మన ప్రవర్తన చూడండి దేవునికి అనుకూలంగానే ఉండాలి. ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా ఈ లోకంలో జీవించకూడదు. చూడండి, రాజు అయిన హిజ్కియా యొక్క తండ్రి మరి దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. యెహోవా మందిరపు తలుపులు మూయించాడు. విగ్రహాలు తీసుకొచ్చి పెట్టాడు మందిరంలో. ఒక విగ్రహారాధికుడు హిజ్కియా యొక్క తండ్రి. కానీ కుమారుడు మరి దేవుని దృష్టికి ఎలా జీవించాడు? ఎలా ప్రవర్తించాడు? యథార్థంగా ప్రవర్తించాడు. మంచి పరిపాలన చేసేవాడు తన జీవితంలో. యుద్ధాలకు వెళ్ళినప్పుడు యుద్ధాల్లో జయాన్ని ఇచ్చాడు దేవుడు. తన జీవితంలో ఎక్కడ అపజయం అనేది లేదు. చూడండి, దీని గురించి మనం బైబిల్లో మనం చూడగలుగుతాం. రాజుల గ్రంథంలో రాస్తాడు. ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము. చూడండి, రాజు అయిన హిజ్కియాని గురించే అక్కడ కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాడు. ఎలా తన జీవితంలో మరి యుద్ధాలు చేసి వాటిలో ఎలా జయం పొందాడో అది కూడా మనకు అక్కడ జ్ఞాపకం చేస్తాడు. చూడండి, 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము మరి 6వ వచనం చదవండి. అతడు యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. చూడండి, ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ ఈ రాజుల గ్రంథంలో అతడు యెహోవాతో హత్తుకొని, ఎవరు? రాజు అయినటువంటి హిజ్కియా యెహోవాను హత్తుకున్నాడు. ఈ లోకాన్ని ప్రేమించలేదు, యెహోవాతో హత్తుకున్నాడు. ఆయన హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక. ఆ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవాతో హత్తుకొని ఆయన వెంబడించుట్లో వెనుక తీయక. ఇది 2వ అనుభవం తన జీవితంలో. ఈ లోకంలో రక్షింపబడినటువంటి దేవుని బిడ్డలు
ప్రభువుని హత్తుకొని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండాలి. ఎవరిని హత్తుకోవాలి? ప్రభువుని హత్తుకోవాలి. ఆ మాట అపోస్తుల కార్యములు 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి, ప్రభువుని హత్తుకొని అనే మాట ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము చూడండి, 22, 23 వచనాల్లో చూడండి, వ్రాయబడి ఉంటుంది. వారు ప్రభువుని హత్తుకొని అనే మాట ఉంటుంది. చూడండి, ఎన్నో వచనం చెప్పు. 23 చూడండి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. ఏం చేయాలి? ప్రభువుని స్థిర హృదయముతో హత్తుకోవాలి. ఆనాడు రాజైన హిజ్కియా ఏం చేశాడు? యెహోవాతో హత్తుకున్నాడనే మాట మనం చదువుకున్నాం. హత్తుకొనుటనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. స్థిర హృదయముతో. అక్కడ అన్యులు అనేక మంది మరి దేవుని వాక్యం చెప్పినప్పుడు వారు ప్రభువుని నమ్ముకుంటారు. అప్పుడు బర్నబా మరి వచ్చి ప్రభు యొక్క కృపను అక్కడ చూస్తాడు. అనేక మంది రక్షింపబడినప్పుడు వారితో మాట్లాడుతూ అంటాడు. వారు వచ్చి ప్రభువు కృపను చూసి అక్కడ దేవుని కృపను చూశారు. వారు ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలి అన్నాడు. ఏ హృదయం? స్థిర హృదయం. అంటే దేవుని నమ్ముకున్నాక మన జీవితాల్లో ఏ హృదయం కలిగి ఉండాలి? స్థిర హృదయం. అస్థిరంగా ఉండకూడదు, స్థిరంగా ఉండాలని మరి కొత్త నిబంధనలు అనేక చోట్ల వ్రాయబడి ఉన్నది. మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికనే ఆసక్తులయుండుడి అని ఉంది. ఈ మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూడండి, 57వ వచనంలో ఉంటుంది. 57, 58లో 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చివరి వచనాలు ఉంటుంది. చూడండి, ఎన్నో వచనం? 58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులయ్యుండుడి. చూడండి, మీరు స్థిరులు అంటున్నాడు, కదలని వారు అంటున్నాడు. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఏం కలిగి ఉండాలంటున్నాడు? ఎప్పటికీ ఆసక్తి. దేవుని బిడ్డల జీవితాల్లో ఆసక్తి. దేవుని బిడ్డల జీవితాల్లో కదలని వారు, స్థిరమైన వారు. కదలని వారు దేని గుర్తుంటుంది? స్థిరులను. మీరు కదలని వారును అంటాడు అక్కడ, స్థిరులను అంటారు. ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉంటారు. ఎప్పటికీ అంటే ఎప్పుడు కూడా మనం ఆసక్తి కలిగి ప్రభు కోసం బ్రతకాలి అని మనం ఆ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతూ ఉన్నాం. మన ఆసక్తి మన జీవితాల్లో కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, లోకంలో శోధనలు, ఎన్నో పరిశోధనలు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. అయితే ఎన్ని ఎదురైనప్పటికి కూడా మనం ప్రభువులో ఎలా ఉండాలి? స్థిర హృదయం కలిగి ఉండాలి, కదలని వారంగా ఉండాలి. ప్రభువుని హత్తుకొని మనం ఈ లోకంలో జీవించాలి. అందుకని రాజైన హిజ్కియా ఏం చేశాడు? ప్రభు యెహోవాను హత్తుకున్నాడు. రెండవది, ఆయన వెంబడించుటలో వెనుక తీయలేదు. ప్రభువుని ఆనాడు శిష్యులు ఏం చేశారు? వెంబడించారు. చేపలు పట్టుకునే జాలర్లని ప్రభు అన్నాడు, మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేస్తాను అన్నాడు. అంతకుముందు వాళ్ళు సముద్రంలో చేపలు పెట్టేవాళ్ళు. పేతురు, యోహాను, యాకోబు, మరి శిష్యులు అందరూ కాదు, శిష్యులు అందరూ కాదు, కొంతమంది ఉన్నారు. ఆంద్రియా, మరి పేతురు, వీళ్ళు సముద్రంలో చేపలు పెట్టే జాలల్లో, యోహాను, యాకోబు, వీళ్ళందరూ కూడా సముద్రంలో చేపలు పెట్టుకునేవాళ్ళు.
అయితే ప్రభు సముద్ర తీరానికి ఏం చేశాడు వారిని? మీరు నా వెంబడి రండి అని పిలిచాడు. వారిని పిలిచినప్పుడు వాళ్ళు ఏం చేశారు? వారు తమ వలలు విడిచిపెట్టారు, తమ ధోనిని విడిచిపెట్టారు, ప్రభువుని వెంబడించారు, ప్రభువుతో జీవించారు. ప్రభువు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళారు. అనేక అనుభవాల్లో ప్రభువుని విడిచిపెట్టలేదు, ప్రభువుతోనే వారు జీవించారు. 3.5 సంవత్సరాలు ప్రభువుని సిలువేసే వరకు కూడా ప్రభువుతోనే వారు జీవించారు. అయితే పేతురు మాత్రం ఆయన ఎవరో నేను ఎరగనని ఏం చేశాడు? అబద్ధం అన్నాడు. నువ్వు కూడా ఆయన శిష్యుడు కాదా అన్నప్పుడు ఒక చిన్నది ముఖాన్ని చూసి గుర్తుపెట్టి అంటే అంటది, నువ్వు కూడా ఇప్పుడు ఆయనతో ఉండవు కదంటే ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు పేతురు. అయితే పేతురు తర్వాత సంతాపపడి ఏడ్చిను అని బైబిల్లో పశ్చాత్తాపడ్డాడు. ఒకవేళ విశ్వాస జీవితంలో మనం చచ్చిపోయినప్పుడు వెంటనే ప్రభువు దగ్గర ఏం చేయాలి? క్షమాపణ అడగాలి. పేతురు అలాగే చేశాడు. కానీ యోధ ప్రభువుని అప్పగించాడు. చూడండి, యోధ ప్రభువు దగ్గర క్షమాపణ అడగలేదు, ప్రభువుని క్షమించమని అడగలేదు. ప్రభువుని అప్పగించాడు కానీ 30 వెండి నాణాలకి. తర్వాత ప్రభువుతో నేను అయ్యా నేను ఈ రీతిగా నేను అప్పగించాను, దయతో నన్ను క్షమించమని ప్రార్థన చేయలేదు. పేతురు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, మొర్రపెట్టాడు, కన్నీరు విడిచాడు. సరేండి, అప్పటికే ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు, సమాధి చేశారు. కానీ వెంటనే పేతురు అయ్యో నేను అబద్ధమాడేనే, ఆయన ఎరగనని ముందుగానే ప్రభువు చెప్పాడు. నీవు నన్ను ఎరగవని 3 సార్లు బొంకుతావు అన్నాడు, అబద్ధం ఆడుతావు అన్నాడు. కానీ వెంటనే దిద్దుకున్నాడు. చూడండి, తను ఎక్కడైతే చచ్చిపోయాడో అది మరలా దిద్దుకొని తన జీవితంలో తల్లకిందులుగా ప్రభువు కోసం సిలువేయబడ్డాడు పేతురు సువార్త చేస్తూ ఉంటే పట్టుకున్నారు ఆయన్ని సిలువేయాలని పేతురును కూడా. తర్వాత కాలంలో అనేక మందికి వాక్యం చెప్పి అనేక మందిని ప్రభువులోకి నడిపిస్తూ ఉంటే వారవలేనటువంటి వారు ఏం చేశారంటే మామూలుగా ప్రభువు నేసినట్టుగా సిలువేయాలని చూశారు. అయితే పేతురు అయ్యా నేను తగిన వాడును కాను, నన్ను తలకిందులుగా సిలువేయండి అని చెప్పి పేతురు తలకిందులుగా సిలువేయమన్నాడు ప్రభువు కోసం. అలాగే ఆయన నమ్మినటువంటి దేవుని బిడ్డలు, శిష్యులు మరి అనేక మంది మరి ప్రభువు కోసం ప్రాణాలు అర్పించారు. చివరి వరకు కూడా వారి జీవిత కాలం అంతా మరణిస్తామనే భయం కూడా లేకుండా, మరణిస్తే ప్రభువుతో ఉంటాను, ఒకవేళ బ్రతుకుంటే ప్రభు కోసం బ్రతుకుతాను. సరే, ఎలాంటి విశ్వాసమో మనం ఆలోచన చేయాలి. చూడండి, ప్రభువు కోసం అనేక మంది జీవితాల్లో ప్రభు కోసం హతసాక్షులయ్యారు. రంపాల చేత కోయబడ్డారు, వరడాలతో కొట్టబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు. కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టారు. స్టెఫెన్ని రాళ్లతో కొట్టారు. ఏదో కొట్టారు? రాళ్లతో కొట్టారు స్టెఫెన్ని. అపోస్తలుల కార్యాలలో మనకు కనబడతాడు స్టెఫెను. అయితే రాళ్లతో కొట్టినప్పుడు ప్రార్థన చేశాడు, అయ్యా ఈ పాపం వాళ్ళ మీద మోపవద్దని ప్రార్థన చేశాడు. అదే దేవుని యొక్క ప్రేమ. యేసు ప్రభు వారి సిలువలో ఉన్నప్పుడు ఆయన కూడా ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించని ప్రార్థన చేశాడు. అలాగే దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో ప్రభువు మనకు కూడా ఒక మాట చెప్పాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి వరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని దూషించు వారిని దీవించుడి అన్నాడు. మరి ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారో వారిని మరి ప్రార్థన చేయమన్నాడు, శపించే వారిని దీవించమన్నాడు. అది ప్రభువు యొక్క మనస్సు. అందుకనే మనం మొదట్లోనే మనం ఒక మాట చదువుకున్నాం ఆరాధన వర్తమానంలో,
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉన్నది. యేసు ప్రభువుని నమ్మిన ప్రతి దేవుని బిడ్డ కూడా ఈ లోకంలో ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగి ఈ లోకంలో బ్రతకాలి. అదే మారు మనస్సు. ఈ రాజైన హిజ్కియా జీవితంలో ఆయన వెంబడించట్లో వెలుగు తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొలుస్తున్నాడు. కావున యెహోవా అతనికి తోడుగా ఉండేనో రాయబడి ఉన్నది. తర్వాత ఈ 4 అనుభవాల్లో ఎప్పుడైతే జీవించాడో రాజైన హిజ్కియా, ఎవరు తోడుగా ఉన్నారు? యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. తాను పోయిన చోటనెల్లా జయము పొందెను అని రాయబడి. అంటే యుద్ధంలో, ఈ లోకంలో కూడా మనం ఒక యుద్ధంలో ఉన్నాం. ఇది ఈ లోకంలో మనం జీవించే ఈ జీవితం ఎలాంటిదంటే ఒక యుద్ధకాలం లాంటిది. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదలు వచ్చింది. చూడండి, యోబు గ్రంథం 7వ అధ్యాయం మొదలు వచ్చింది. యోబు 7:1. భూమి మీద ఉన్న నరుల కాలము యుద్ధకాలము కాదా? చూడండి, యుద్ధకాలం అంటే ఈ లోకంలో మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నట్టుగా మనం ఆలోచన చేయాలి, ఒక పోరాటంలో. అందుకని పౌలు ఏమన్నాడు? నేను మంచి పోరాటము పోరాడితిని అంటాడు. పోరాటం దేవుని బిడ్డల జీవితాల్లో ఈ శరీరానికి ఆత్మకి ఎల్లప్పుడూ పోరాటం అని రాయబడి ఉంది బైబిల్లో. ఎల్లప్పుడూ పోరాటం. అది మన అంతరంగ జీవితంలో ఉంటుంది. అలాగే మన అనుదిన జీవితంలో కూడా అనేక పోరాటాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అయితే వీటన్నిటిలో కూడా మనం ఏం చేయాలి? జయ జీవితం కలిగి ఉండాలి, ఓడిపోకూడదు. కారణం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉంటే తప్ప మనం జయం పొందలేము. యెహోవా అతనికి తోడుగా ఉండేను కనుక అతడు జయము పొందాను అని ఉంది అక్కడ. ఏం పొందాడు? జయము. జయించుట అనేది చాలా సంతోషకరమైనటువంటిది. ఓడిపోవటం అనేది అది చాలా బాధతో కూడినటువంటిది. ఫిలిష్తీయులతో యుద్ధం చేసేటప్పుడు సౌలు ఓడిపోయాడు. సౌలు ఏం చేశాడు? ఓడిపోయాడు. సౌలు కుమారులు కూడా యుద్ధంలో వదిలించబడ్డారు, చనిపోయారు వాళ్ళు. అంటే యుద్ధ రంగంలో ఓడిపోయినప్పుడు వాళ్ళు తమ ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కానీ ఈ లోకంలో దేవుని బిడ్డలంగా మన జీవితాల్లో ఎల్లప్పుడూ మనం ఏ జీవితం జీవించాలి? జయ జీవితాన్ని జీవించాలి. జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చెదను అన్నాడు. ప్రకటన 3:21 చూడండి, ఆ మాట ఉంటుంది. ప్రకటన 3:21. ఈ లోకంలో మనం జయ జీవితాన్ని కలిగి ప్రభువు కోసం మనం ఎల్లప్పుడూ జీవించాలి. చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండ నిశ్చితం. ఎవరిని? జయించేవాడిని. రాజైన హిజ్కియా జీవితంలో ఓటమి అనేది తన జీవితంలో ఎక్కడ లేదు. రాజైన హిజ్కియా జీవితంలో యుద్ధంలో అసలు ఓడిపోలేదు. తాను ఈ లోకంలో జీవించినంత కాలం కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దేవుని హత్తుకొని బ్రతికాడు. మరి ఆయన వెంబడించట్లో వెలుగు తీయలేదు. జ్ఞాపకం పెట్టుకోండి, యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకంగాను పనిచేస్తూ వచ్చాము. ఇవి మన జీవితాల్లో మనం కూడా ఈ లోకంలో బ్రతకాలనే ఉద్దేశంతోనే ఈ మాటలో దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ఎందుకంటే మన పితరులు వాళ్ళు ఆ రీతిగా జీవించారు, మనం కూడా జీవించాలి అనే మనకు ఒక హెచ్చరిక ఇది. మనకు ఒక మాదిరికరమైనటువంటి జీవితం మనకు మాదిరి. కాబట్టి ఇట్లా మనం బ్రతకాలి. ఎలా బ్రతికితే మనం పరలోకానికి వెళ్తాం. ఒకవేళ బ్రతకపోతే
నరకానికి వెళ్తామని అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఆలోచన చేయండి. సౌలు జీవితంలో సౌలు ప్రారంభం బాగుంది కానీ ముగింపు బాగాలేదు. యుద్ధంలో మరణించాడు. శత్రువులు వచ్చి వేలాడదీశారు తన శరీరాన్ని. చాలా దారుణమైనటువంటి పరిస్థితిని తన జీవితంలో ఎదుర్కొన్నాడు. రాజైన హిజ్కియా జీవితంలో తాను బ్రతికినంత కాలం కూడా దేవుని దృష్టిలో యథార్థంగా జీవించాడు. అందుకని హిజ్కియాల గురించి అక్కడక్కడ మనం కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం. చివరికి యెషయా గ్రంథంలో కూడా రాస్తాడు హిజ్కియాల గురించి. చూడండి, ఎందుకు తన జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ దేవుని కొరకు ఈ లోకంలో నిలబడ్డాడు. దేవుని కొరకు ఈ లోకంలో జీవించాడు. ఆ రీతిగా జీవించినటువంటి వారు మాత్రమే మరి పరలోక రాజ్యంలో ప్రవేశించేది. అలాగే ప్రభువు బలలో కూడా చేయి వేయడానికి మనం యోగ్యత కలిగి ఉంటాం. అందుకని ఉదయకాలంలో రాజు అయిన హిజ్కియాల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొన్ని అనుభవాలు తన జీవితంలో. తాను ఈ లోకంలో బ్రతికినంతకాలం యుద్ధంలో కూడా వెనుకంజ వేసినటువంటి వాడు కాదు. సౌలైతే బాధపడ్డాడు, భయపడ్డాడు గొలియాతును చూసినప్పుడు. కానీ హిజ్కియా జీవితంలో దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వాడు మరి హిజ్కియా, విశ్వాస వీరుడు. ఆ మాట బైబిల్లో మనం చూడగలుగుతాం. విశ్వాసం కలిగిన వాడు అనే మాట కూడా ఎక్కడుందంటే ఆ మాట 2వ రాజులు 18వ అధ్యాయంలోనే మరి 5వ వచనం 6వ వచనం ఉంటుంది. అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు అని ఉంటుంది. చూడండి, అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసము ఉంచినవాడు. ఏముంచాడు? విశ్వాసం. కాబట్టి లోకంలో మనం జీవించినంతకాలం కూడా విశ్వాసంతో జీవించాలి. అంతేకాదు ఆయన హత్తుకొని జీవించాలి. ఆయన వెంబడించట్లో వెలుగు తీయకూడదు. ఆయన ఆజ్ఞలను ఆజ్ఞలు అంటే మనకి ఇప్పుడు ఏమిటంటే దేవుని వాక్యమే. ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనినా బుద్ధిమంతునే పోలి ఉండనన్నాడు. కాబట్టి లోకంలో మన జీవితాల్లో విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగానే మనం ఈ లోకంలో జీవిస్తూ ఉండాలి. ప్రభు మన కొరకు ఈ మాటలు జీవించిన కాక ప్రార్థన చేసుకొని ప్రభు వల్ల పాల్గొంటున్నాం.